మిత్రులారా ఈ రోజు మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ లో భాగంగా క్లాస్ 4th కు సంబంధించినటువంటి మనకు 3 బటర్ఫ్లైస్ 3 సీతాకోక చిలుకల్లో ఉన్నటువంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీలైతే ఇవన్నీ వీడియోస్ మీకు పీడిఎఫ్ కావాలంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా గ్లోజరీ వొకాబులరీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్లోజరీ నెక్టార్ ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. కాబట్టి తేనెటీగలు మకరందం అంటాం కదా దానికి నెక్టార్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత షెల్టర్ ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. షెల్టర్ అంటే ఇక్కడ స్థావరము అంటే మనకు ఉండడానికి కావలసినటువంటి స్థావరం ఉంటుంది కదా నివాసం అనుకోవచ్చు దాన్ని షెల్టర్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఫెబుల్స్ స్మాల్ స్టోన్స్ చిన్న చిన్న రాళ్ళు గులకరాళ్లను ఫెబుల్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత డిస్మే ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఓకే సంతోషంగా లేకపోవడము నిరాశగా ఉండేటువంటి దానికి డిస్మే అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చేస్డ్ రన్ ఆఫ్టర్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్ దెమ్. అంటే మనం ఎవరికొకరు చేస్ చేయడం ఒకరు పరిగెత్తుతుంటే వాళ్ళను మనం దాటుకొని వెళ్ళడానికి దాటడానికి మనం ఏం చేస్తామంటే చేస్ చేయడం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇవి వొకాబులరీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే గ్లోజర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు వొకాబులరీలో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. అక్కడ ఉంటాయండి సింగులర్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్ ఇంపార్టెంట్ ఓన్లీ 1 తర్వాత మోర్ దాన్ 1 ఇంపార్టెంట్. నౌన్ సింగులర్ అయింది నౌన్ ప్లూరల్ అయింది అవన్నీ ఇంపార్టెంట్. ఫ్లవర్ ఫ్లవర్స్ ఎస్ చేరిస్తే అయిపోతుంది. ఫెబుల్ ఫ్లవర్ అంటే పుష్పము ఫెబుల్ అంటే గులకరాళ్ళు ఫెబుల్స్. ఫెల్లో ఫెల్లోస్. ప్యాటల్స్ ఓకే. తర్వాత క్లౌడ్స్ పెటల్స్ అంటే మనకు తెలుసండి ఓకే. క్లౌడ్స్. వింగ్స్. బటర్ఫ్లైస్. ఇక్కడ చూడండి వై తోటి ఎండ్ అయితే ఏదైనా సరే వై తోటి ఎండ్ అయితే ఇక్కడ మనకు ఏమొస్తుందంటే ఐఈఎస్ అనేటువంటిది ప్లూరల్లో వస్తుంది. చాలా సందర్భాల్లో అడిగినటువంటి బిట్టు ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే. ఒక్కసారి ఇలాంటి బిట్స్ అనేటువంటిది చాలా ఉంటాయి. అవన్నీ సింగులర్ ప్లూరల్ అనేటువంటిది మన యొక్క వీడియో అనేటువంటిది చేశాను గ్రామర్లో జనరల్ గ్రామర్లో మన యొక్క యాప్లో ఉంది. అదే రకంగా మన యొక్క ఛానల్లో కూడా ఉంది. దానికి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అక్కడ నుంచి పక్కా మనకు బిట్ అనేటువంటిది వస్తుంది సింగులర్ ప్లూరల్ మనకు నౌన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా ఇక్కడ చూడండి మెటీరియల్ నౌన్ అంటే ముడి పదార్థాలకు సంబంధించినటువంటి మెటీరియల్ నౌన్ ఎన్ని రకాలుగా ఉంటుంది మనకు తెలుసండి. PCCAM అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కరెక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. ఇక్కడ పేజ్ నెంబర్ 6 పేజ్ నెంబర్లో చూడాలి ఓకే. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 6 మెటీరియల్ ద నేమ్స్ ఆఫ్ లిక్విడ్స్ అదేవిధంగా సాలిడ్స్ మినరల్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. ద్రవ ఘన పదార్థములు మరియు ఖనిజముల పేర్లను తెలిపే వాచకాలను నామవాచకాలను మనం మెటీరియల్ నౌన్స్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది. లిక్విడ్స్కి ఎగ్జాంపుల్ వాటర్, ఆయిల్, మిల్క్, హనీ, పెట్రోల్. సాలిడ్కు వుడ్, ఊల్, మీట్, సిమెంట్ ఓకే. సాలిడ్ అంటే కొద్దిగా గట్టిగా ఉండేటువంటిది. లిక్విడ్ అంటే ద్రవ పదార్థంలో ఉండేటువంటిది. మినరల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మెటీరియల్ నౌన్లో గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్, బ్రాస్ అనేటువంటిది ఇక్కడ మనకు మెటీరియల్ నౌన్కు ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామండి. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ ఫెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ఇక్కడ చూడండి కరెక్ట్ వర్డ్స్ అనేటువంటిది అడిగిండు. ఇక్కడ రెయిన్ ఇక్కడ బటర్ఫ్లైస్. ఇంకా మనం చూసినట్లయితే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకు ముడి పదార్థాలు అనేటువంటిది ఏవో వాటిని మనం ఐడెంటిఫై అయితే చెయ్యాలి. లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, మినరల్స్ కావచ్చు ఓకే. హానీ ఈజ్ హోల్సేల్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. హానీ అనేటువంటిది ఏంది ఇక్కడ మెటీరియల్ నౌన్కు సంబంధించింది ఓకే. గోల్డ్ అనేటువంటిది ఏంది ఇక్కడ గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్.
కాబట్టి గోల్డ్ అనేటువంటిది ప్రీషియస్ మెటల్, విలువైనటువంటి మెటల్ అది. కాబట్టి గోల్డ్ అనేటువంటిది ఏంది? మెటీరియల్ నౌన్. హానీ అనేటువంటిది ఏంది? మెటీరియల్ నౌన్. అంటే ఒక దానితోటి తయారైతే దానికి మనం కామన్గా ఇక్కడ చూద్దామండి. వి గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. వుడ్ అనేటువంటిది ఏంది? ఇక్కడ ట్రీస్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ వుడ్ అనేటువంటిది ఏంది? మెటీరియల్ నౌన్. వి షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్. వాటర్ అనేటువంటిది ఏంది? మెటీరియల్ నౌన్. అంటే ఇక్కడ భూమి ఎర్త్ లోపలికి వెళ్ళి వస్తుంది వాటర్. కాబట్టి ఇక్కడ వాటర్ అనేటువంటిది కామన్గా మనకి ఏమవుతుంది? మెటీరియల్ నౌన్. ఇంపార్టెంట్ అండి. వి గెట్ ఊల్ ఫ్రమ్ షీప్. కాబట్టి షీప్ నుంచి ఏమొస్తుంది మనకు? ఊల్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఊల్ అనేటువంటిది, ఉన్ని అనేటువంటిది షీప్ గొర్రె నుంచి వస్తుంది. వాటర్ అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎర్త్ నుంచి వస్తుంది. వుడ్ అనేటువంటిది, కట్టె అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రీస్ నుంచి వస్తుంది. గోల్డ్ అనేటువంటిది ఒక మెటల్. ఈ రకంగా మనం ఐడెంటిఫై చేసాం. ఐ డోంట్ ఈట్ మీట్. ఓకే, మీట్ అనేటువంటి ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మెటీరియల్. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. అండర్లైన్ చేయండి అని చెప్తున్నాడు. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. ఇక్కడ సిల్వర్ అనేటువంటిది మెటీరియల్ నౌన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ వన్ చూసినట్లయితే ద హెన్ లేస్ ఎగ్స్. ఇక్కడ ఎగ్స్ అనేటువంటిది హెన్ అనేటువంటి దాని నుంచి ఏమొస్తుంది? ఎగ్స్ అనేటువంటిది వస్తుంది మనకు కామన్గా. తర్వాత ఐ యూస్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? కోకోనట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఐ గెట్ న్యూ క్లోత్స్ ఆన్ మై బర్త్డే. ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది? క్లోత్స్. క్లోత్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? కామన్గా కాటన్ నుంచి వస్తుంది. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. ఇక్కడ మిల్క్ అనేటువంటిది ఏమవుతుంది మనకు? మెటీరియల్ నౌన్. మై సిస్టర్స్ లైక్స్ చీజ్. ఇక్కడ చూడండి ఇక్కడ చీజ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? మై సిస్టర్ లైక్ చీజ్. చీజ్ అంటే మనకు కామన్గా తెలుసు. ఓకే, బ్రెడ్ పైన చీజ్ వేసుకుంటాం కదా మనం, వెన్న, అట్లా. అది ఎక్కడి నుంచి వస్తుంది? మిల్క్ నుంచి వస్తుంది. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. ఐరన్ అనేటువంటిది ఏమవుతుంది? మెటీరియల్ నౌన్. మై ఫాదర్ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్. ఇక్కడ ఫోన్ అనేటువంటిది ఏంది? మెటీరియల్ నౌన్. దిస్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 1 తీయండి. వర్క్ బుక్ పేజ్ నెంబర్. ఓకే, ఇక్కడ వెట్, తర్వాత ఇక్కడ సన్ లైట్, తర్వాత రెయిన్, తర్వాత అంబ్రిల్లా ఆర్. నెక్స్ట్ చిల్డ్రన్, చాలా సింపుల్ అండి. ప్లే. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఈజీ. కాబట్టి చాలా ఈజీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి ఇట్లాంటివి వస్తాయంటే రావు, బట్టి 4th క్లాస్ కాబట్టి ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే సప్లై ద మిస్సింగ్ లెటర్స్. ఓకే, ఫేవరెట్ ఇంపార్టెంట్ పదం అండి. ఫేవరెట్ FAVOU అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ ఫేవరెట్. నెక్స్ట్ డిస్మే, ఇందాక మనం చేసాము. డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది. ప్యాటల్. ప్యాటల్ అంటే మనం పూల యొక్క అవి ఉంటుంది కదా, ప్యాటల్. ఓకే, బటర్ఫ్లై, అవే, టియర్. ఓకే, ఇవన్నీ కూడా మిస్సింగ్ లెటర్స్కి సంబంధించింది. అండర్లైన్ చేసిన పాటు డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేసిన. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 8లో చూడండి, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేయమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నైట్, స్టిల్, డిఫికల్ట్, బియాండ్. ఓకే, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ AB, కాబట్టి B ఫస్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ B వస్తుంది. B, C, D కాబట్టి ఇక్కడ D వచ్చింది కాబట్టి ఇక్కడ D. తర్వాత B, D, తర్వాత N, తర్వాత S. మూడోది N, తర్వాత S. అన్నీ ఇట్లాంటి పదాలు వస్తే ఈజీగా మనం చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే హ్యాపీ, వింగ్స్, గార్డెన్, అగైన్. అగైన్ అనేటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ వన్ అగైన్, ABCDEFG. ఓకే, కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ G, H మూడవది, మిగిలింది నాలుగవది. కాబట్టి అగైన్, గార్డెన్, హ్యాపీ, వింగ్స్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ రకంగా వస్తే మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈజీగా అయితే మనం అయితే చేయవచ్చండి. నెక్స్ట్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 9 తీయండి. ఇక్కడ మ్యాథ్స్ ద ఆపోజిట్ వర్డ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెట్, క్లౌడీ,
బిహైండ్, లవ్, స్టాప్డ్, ఈవినింగ్, డే, స్లీప్, వేక్, హేట్, డ్రై, సన్నీ, నైట్, మార్నింగ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, స్టార్టెడ్. ఫస్ట్ వన్ చూడడం వెట్స్, దానికి ఆపోజిట్ ఏంటండి డ్రై, ఆపోజిట్ ఇవన్నీ కూడా. క్లౌడీ, క్లౌడీ, క్లౌడీ అంటే మేఘవృతమై ఉంది, సన్నీ బ్రైట్గా ఉంది అని అర్థం అండి. తర్వాత మూడోది బిహైండ్ వెనుక, ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లవ్, ఓకే లవ్ అంటే ప్రేమ, హేట్ అంటే ద్వేషించడం. స్టాప్డ్ ఆగిపోవడం, ప్రారంభించడానికి ఏమంటారు స్టార్టెడ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్టయితే ఈవినింగ్, ఈవినింగ్ అంటే ఏమొస్తుంది మార్నింగ్. డే, నైట్స్ ఈజీ అండి. స్లీప్, స్లీప్ అంటే నిద్రపోవడం, వేక్ అంటే మేల్కొనడం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఓకే, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించింది. చాలా సందర్భాల్లో మనకు యాంటోనిమ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. నెక్స్ట్ రైట్ ప్లూరల్ ఫర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఇస్ డన్ ఫర్ యూ. ప్లూరల్, ఓకే సింగులర్ బాయ్, బాయ్స్, టీచర్, టీచర్స్, బస్, బస్సెస్, క్లాస్, క్లాసెస్. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అంటే వర్డ్, వర్డ్స్. టొమాటో, టొమాటోస్, ఓ ఎండ్ అయితే ఈఎస్ అనేటువంటిది వస్తుంది ఎప్పుడైనా. డ్రెస్, డ్రెస్సెస్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, బేబీ, బేబీస్ ఇంపార్టెంట్ ఇది కూడా. సిటీ, సిటీస్ ఇంపార్టెంట్. పార్టీ, పార్టీస్. వై ఎండ్ అయితే ఇక్కడ చూడండి వై తోటి ఎండ్ అయితే ఐఈఎస్ అనేటువంటిది వస్తుంది. లేడీ, లేడీస్, లారీ, లారీస్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్, కాపీ, కాపీస్, లిల్లీ, లిల్లీస్. అంటే వై తోటి ఎండ్ అయితే ఐఈఎస్ తోటి మనకు ప్లూరల్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయం అయితే మనం గ్రహించాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెలెక్ట్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. వన్ ఇస్ డన్ ఫర్ యూ. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 11. ఐరన్, ఓకే ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఐరన్ అనేటువంటిది ఏమవుతుంది మెటీరియల్ నౌన్. ఇక్కడ మనకు సెలెక్ట్ ద మెటీరియల్ నౌన్స్ అన్నాడు కాబట్టి అందులో ఇచ్చినటువంటి దానిలో మెటీరియల్ నౌన్ ఏందనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ ద బ్యాగ్స్. స్టోన్స్ అనేటువంటిది ఏంది మెటీరియల్ నౌన్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్, పెట్రోల్ అనేటువంటిది ఏమవుతుంది మెటీరియల్ నౌన్. బటర్ఫ్లైస్ కలెక్ట్ నెక్టార్, నెక్టార్ అనేటువంటిది ఏమవుతుంది మనకు మెటీరియల్ నౌన్. ఐ ప్రిఫర్ కప్ ఆఫ్ టీ, ఓకే టీ అనేటువంటిది ఏమవుతుంది మెటీరియల్ నౌన్. ఐ వేర్ షర్ట్స్ మేడ్ ఆఫ్ కాటన్, ఓకే షర్ట్స్ మేడ్ ఆఫ్ కాటన్ కాబట్టి ఇక్కడ కాటన్ ఇన్ సమ్మర్ కాబట్టి కాటన్ అనేటువంటిది ఏమవుతుంది మెటీరియల్ నౌన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటిని చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము వర్క్ బుక్ పేజ్ నెంబర్ 12 తీయండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ యూజింగ్ పంక్చుయేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసరీ. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అవసరమైతే ఇక్కడ రాయండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి సుమా, ఫాతిమా. సుమ తర్వాత కామా అనేటువంటిది ఉండాలి, ఎందుకంటే కామా లేకుంటే పేరుకి ఇంకో పేరుకు మధ్యలో కామా కంపల్సరీ ఉండాలి. సుమ, ఫాతిమా, షర్మిల, తర్వాత కామా, తర్వాత ప్రియాంక అండ్ భాను. బి అనేటువంటిది క్యాపిటల్ ఉండాలి పేరు కాబట్టి బి క్యాపిటల్, ఈడ కూడా పోయింది ఒకటి. ఓకే భాను వెంట్ టు ఏ గార్డెన్, ఓకే ఫుల్ స్టాప్. వావ్ ద గార్డెన్ ఈజ్ సో కలర్ఫుల్, కలర్ఫుల్, ఓకే. ఎక్స్క్లైమ్డ్ సుమ, ఎక్స్క్లైమ్డ్ సుమ, ఓకే. వావ్ అన్న దగ్గర మనకు ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకు మాత్రం ఎండ్ కావాలి. సుమ తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి, ఓకే. తర్వాత ఇక్కడ మనకు ఇవన్నీ అవసరం లేదండి, ఈ రెండు అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడే, ఓకే. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం మనము విచ్, విచ్ ఫ్లవర్, విచ్ ఫ్లవర్ డూ యూ లైక్, క్వశ్చన్ మార్క్ డూ యూ లైక్. ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ లోపల ఉండాలనేటువంటిది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్టు. ఇన్వర్టెడ్ కామర్స్ లోపల క్వశ్చన్ మార్క్ ఉండాలా బయట ఉండాలి. ఆస్క్డ్ ఫాతిమా అనేటువంటిది ఫుల్ స్టాప్. ఈ రకంగా మనకు ఇవన్నీ కూడా కామలు ఉండాలి, ఇక్కడ క్యాపిటల్ ఉండాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కామర్స్ అనేటువంటిది ఉండాలి,
అదేవిధంగా ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ కూడా ఎడిటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ అయితే ఉంటుంది మనకు. పంక్చువేషన్ మార్క్స్ తర్వాత ఒక 12 పంక్చువేషన్ మార్క్స్ చెప్పుకున్నాం మనం, చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ పొలైట్ ఫార్మ్స్ యూజింగ్ క్యాన్ అండ్ మే. క్యాన్, మే ఆర్ హెల్పింగ్ వర్బ్స్. క్యాన్, మే అనేటువంటిది ఏంది మిత్రమా అంటే హెల్పింగ్ వర్బ్స్ అవి. క్యాన్ చూడండి దాని గురించి, ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ అండ్ గివ్ పర్మిషన్ ఇన్ అన్ ఇన్ఫర్మేషన్. పర్మిషన్ తీసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటిది క్యాన్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. క్యాన్ అంటే ఎబిలిటీ ఎక్కువ ఇంపార్టెంట్. ఎబిలిటీ సామర్థ్యము, ఎబిలిటీని గురించి తెలియజేయడానికి ఉపయోగించేటువంటిది ఏంటంటే క్యాన్. ఓకే, క్యాన్ ఐ లీవ్ దిస్ ప్లేస్. టేకింగ్ పర్మిషన్, క్యాన్ ముందు వచ్చి ఐ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది టేకింగ్ పర్మిషన్, పర్మిషన్ తీసుకోవడం. సి క్యాన్ సబ్జెక్టు తర్వాత క్యాన్ ఉందనుకోండి, అది ఏమవుతుంది ఎబిలిటీ, నీ యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో మనము చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత మే ఈజ్ యూజ్డ్ టు టేక్ పర్మిషన్, తీసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మే అనేటువంటిది ముందర వచ్చింది అనుకోండి ఐ కంటే ముందు, అప్పుడు ఏమవుతుంది మిత్రమా అంటే మనకు పర్మిషన్ అనేటువంటిది తీసుకోవడం. మే ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. పాసిబుల్ ఉంది అని చెప్పే సందర్భాలలో కూడా, పాసిబుల్ ఉంది అంటే 50-50 పాసిబుల్ ఉంది అని చెప్పే సందర్భాల్లో కూడా మనము మేని ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడితే పడవచ్చు అంటే దెర్ ఇస్ ఛాన్స్. ఓకే, మేకింగ్ ఏ రిక్వెస్ట్ చేసేటప్పుడు మే ఐ టేక్ లీవ్. మే అనేటువంటిది ముందర ఉంది, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. మే ఐ యూస్ యువర్ ఫోన్. ఇవన్నీ కూడా ఏంది మిత్రమా అంటే టేకింగ్ పర్మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా టేకింగ్ పర్మిషన్కు ఇవన్నీ కూడా. తర్వాత అంటే మే అనేటువంటిది ముందర వస్తుంది, క్యాన్ అనేటువంటిది కూడా ముందర వస్తుంది, టేకింగ్ పర్మిషన్ అండి. ఓకే, గివింగ్ పర్మిషన్ అనేటువంటిది యూ క్యాన్ గో, యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ అనేటువంటిది గివింగ్ పర్మిషన్ కిందకి క్యాన్లో తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆస్కింగ్ పర్మిషన్, మే ఐ క్లోజ్ ద డోర్. నేను డోర్ క్లోజ్ చేయవచ్చా, మే అనేటువంటిది ముందర వచ్చింది. మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నేను మీకు ఒక క్వశ్చన్ అడగవచ్చా. దేర్ ఇస్ ఏ హియర్ టేకింగ్ పర్మిషన్. ఓకే, నెక్స్ట్ రిఫ్యూజింగ్ ఆర్ పర్మిషన్. చూడండి, ఒకవేళ మనము టేకింగ్ పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు రిఫ్యూజ్ చేస్తే నో యూ కాంట్, యూ మే నాట్. ఓకే, ఈ రెండు కూడా రిఫ్యూజింగ్ పర్మిషన్కి సంబంధించింది. ఇది మనకు 4th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని, ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు క్లియర్ కట్గా ఈ వీడియోలో మనము డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియో కంటిన్యూ చేయాలంటే మీ కామెంట్ని బట్టి కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎనీహౌ మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.